చాలా మందికి ప్రోటీన్ ఎంత తీసుకోవాలి ఎలా తీసుకోవాలనే డౌట్స్ ఉంటాయి. ఎవరికైతే ఇలాంటి డౌట్స్ ఉన్నాయో ఈ వీడియో వాళ్ళ కోసమే. వీడియో చివరి వరకు చూడండి. ప్రోటీన్ అనేది జిమ్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ప్రోటీన్ అనేది ఎలా తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 80 kgs ఉన్నాడు అంటే 1 kgకి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది. అదే పర్సన్ వర్కౌట్ స్టార్ట్ చేశాడు అంటే బిగినర్ స్టేజ్లో ఉన్నాడు, 1 kgకి 1.2 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. ఆ పర్సన్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉంటే 1.2 నుంచి 1.5 గ్రామ్ వరకు తీసుకోవచ్చు. అదే పర్సన్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటే 1 kgకి 1.5 గ్రామ్ నుంచి 2 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఒకవేళ ఆ పర్సన్ బిగినర్ స్టేజ్లో ఉండి 1 kg బాడీ వెయిట్కి 2 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటే వాళ్ళ బాడీ ఎంత యూటిలైజ్ చేసుకోవాలో అంతే యూటిలైజ్ చేసుకుంటుంది. రిమైనింగ్ ప్రోటీన్ అంతా కూడా ఫ్లష్ అయిపోద్ది. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో, బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్, ఏ స్టేజ్లో ఉన్నారో చూస్ చేసుకొని దాని ప్రకారం మీ బాడీ వెయిట్కి ఈక్వల్గా ప్రోటీన్ అనేది తీసుకోండి. ప్రోటీన్ అనేది ఒకసారి కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు ఎవ్రీ మీల్లో ఈక్వల్గా తీసుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ చేయడం వల్ల మోర్ మజిల్ వచ్చేస్తా అనుకుంటారు. మన బాడీ ఎంత యూటిలైజ్ చేసుకోవాలో అంతే యూటిలైజ్ చేసుకుంటుంది. ఒకవేళ ఎక్సెస్ ప్రోటీన్ మాత్రం తీసుకుంటే మీ బాడీ ఎంత యూటిలైజ్ చేసుకోవాలో చేసుకొని రిమైనింగ్ ప్రోటీన్ అంతా కూడా ఫ్లష్ అయిపోద్ది. సో ప్రోటీన్ అనేది మీ బాడీ వెయిట్కి ఈక్వల్గా అండ్ మీ పర్ఫార్మెన్స్కి తగ్గట్టు ఇంటేక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్తిస్తే ఒక లైక్ చేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.